నంద్యాల పట్టణంలోని 1వ వార్డు ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పనున్నాయి. గతంలో నిలిచిపోయిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు నిర్మాణ పనులను రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పరిశీలించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 80% పూర్తయిన ఈ పనులను తర్వాతి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీపీఎస్, ఎల్ఆర్ఎస్ నిధుల నుంచి 90 లక్షల రూపాయలు మంజూరు పనులను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన స్లాబ్, పైప్లైన్ అనుసంధానం, పెయింటింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి త్వరలోనే స్వచ్ఛమైన తాగునీటిని అందించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శేషన్న, టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, సుమలత, గురుప్రసాద్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దీని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మళ్ళీ మేము ఇచ్చాం. నేను మళ్ళీ మంత్రి అయిన తర్వాత 2018-19లో చైర్మన్ కూడా ఉండే. అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నీటి ఎద్దడి బాగా ఉండేది, చాలా సమస్య ఉండేది. ఈ బాగా టైలెంట్ అయిపోయింది కాబట్టి నీళ్ళు రావాలంటే పంపింగ్ చేసుకుంటే నంద్యాల మన టౌన్ హాల్ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి నీళ్ళు రావాలా. ఆ రోజుల్లో టౌన్ హాల్ కూడా వీళ్ళ కోసమే ఏర్పాటు చేసాం. టౌన్ హాల్ దగ్గర ఓవెచ్ఆర్ ట్యాంక్ కంపల్సరీ రావాలా అని చెప్పి 3-4 ఒకటి నూనెపల్లి దగ్గర ప్రపోజ్ చేసాం, రెండవది చర్చి దగ్గర ప్రపోజ్ చేసాం, ఈడ కూడా ప్రపోజ్ చేసాం. సంగపేట, తెలుగుపేట, నీలిపేట, రంగరాజపేట, నరిగడ్డ, మాదారపేట, ఎస్సీ వార్డు కూడా వస్తాయని చెప్పి ఆ రోజు ప్లాన్ వేసాం. ప్లాన్ వేసిన తర్వాత ఓహెచ్ఆర్ అడగట్టాం. సరే ఊరు బాగా పెరిగిపోయింది, మన జనాభా దీనికంతా 200 మన జనాభా పెరిగిపోయింది, అవసరాలు బాగా పెరిగిపోయినాయి. వాటి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో మనం దీన్ని శాంక్షన్ చేసాం. దీన్ని కడుతూ 10 సంవత్సరాలు అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పెరుగుతూ అది వాస్తవం ఎంత ఉందో కానీ అది ఎంతవరకు పోయిందో అంతవరకు పోయాల్సి తప్పని పరిస్థితి. 10 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కమిషనర్ శేషన్న గారు ఉన్నారు కాబట్టి దీన్ని త్వరితగతి, అప్పుడు సత్యనారాయణ ఉన్నప్పుడు కూడా వచ్చాం మనం కూడా. సత్యనారాయణ కూడా ఇంజనీర్ కంప్లెక్స్ ఆయన కమిషనర్ 2 చేశాడు. ఆయన ఉన్నప్పుడు ఆయన డిజైన్ చేశాడు. ఇదంతా కొంచెం పర్వాలేదు, ఇంజనీరింగ్ తలకాయ ఉన్నోడే, మీకు అందరూ బాగా తెలుసు, చేశాడు అది. కాబట్టి ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని అవసరాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఏదైతే ప్యాటర్న్ చదివినా అవన్నీ బాగా పెరిగిపోయినాయి. ఇప్పుడు నరిగడ్డ ఇప్పుడు ఏడు నుంచి ఎక్కడికి పోయింది, ఇది కూడా ఎక్కడికి పోయినారు, చాలా గుడి చెప్పింది కదా, ఆ గుడి వెనకాలంతా ఊరుంది. మళ్ళీ మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455. Hi Nilor, please subscribe to N3 TV.